సంక్రాంతి సంబరాలు అంటాయి అంబరాలు, ప్రతి పల్లెలో గిలిలో సంతోషం తోరణాలు. జగమే మురిసింది కొంగ్రొత్తగా, ఎగసే సంతోషం చిరుగువ్వగా. ప్రతి ఇల్లు రంగుల్ల ముగ్గుల్లో మెరిసింది. సంక్రాంతి సంబరాలు అంటాయి అంబరాలు, ప్రతి పల్లెలో గిలిలో సంతోషం తోరణాలు. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది మంచి వీడియో, మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ముందుగా మనము సంక్రాంతి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తున్నారు కదా, దీని గురించి అయితే మనము సంక్రాంతి గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడుకుందాము. సంక్రాంతిని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని, అంటే ఉత్తరాయణం ప్రారంభాన్ని సూచిస్తూ పంటల చేతికొచ్చినందుకు రైతులు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ, దేవతలను పూజిస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మరియు పాతదానిని వదిలి కొత్తదనాన్ని స్వీకరించేందుకు జరుపుకుంటారు. ఇది శుభకాలంగా భావిస్తారు. అయితే సంక్రాంతి జరుపుకోవడానికి ప్రధాన కారణాలు ఉంటాయి. ముందుగా సూర్యప్రవేశం, అంటే ఉత్తరాయణం. సూర్యుడు ధనస్సు రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని మకర సంక్రాంతి అంటాం. ఇది దేవతలకు పగలు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది శుభప్రదం. అయితే దీనిని పంటల పండుగను కూడా అంటారు. ఎందుకంటే రైతులు తమ కష్టానికి ఫలితంగా పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చుకున్నందుకు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇది వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పండుగ. అలాగే ప్రకృతికి కృతజ్ఞతలు, వ్యవసాయంలో సహాయం చేసిన పశువులకు, భూమికి కృతజ్ఞతలు తెలియచేస్తారు. కనుమ రోజున పశువులను కూడా పూజిస్తారు. అలాగే కొత్త ప్రారంభం, శీతాకాలం ముగిసి వెచ్చదనం, కొత్త ఆశలు మరియు పునరుజ్జీవనము మొదలవుతాయని సంకేతం. ఇది జీవితంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పవిత్ర నదులలో స్నానం చేయడము, సూర్యభగవానుడిని పూజించడము, నువ్వులు బెల్లంతో చేసిన తీపి పదార్థాలను తినడము వంటివి చేస్తారు. సామాజిక సమైక్యత, ఇది అసలుదనమాట. మనం చెప్పుకుంటాం, కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు. గొడవలను మర్చిపోయి సంతోషంగా గడుపుతారు. అలాగే గాలిపటాలు ఎగిరవేయడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇదేంటంటే మా ఫ్యామిలీ, మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా ఊర్లోన మీకు తెలిసిందే కదా, సంక్రాంతి వస్తుందంటే ఎక్కడెక్కడ ఎంతో దూర ప్రదేశాలలో ఉన్నవారు కూడా సొంత గూటికి చేరుకుంటారు. ఆ ఆనందమే వేరు, అదొక ఆనందము. చిన్నప్పుడైతే ఇంకా భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు పండగ చేసుకుంటారు. అయితే ప్రతి పల్లెలోనూ కూడా ఇలాగే ఎంతో, అసలు వేరే దేశాలలో ఉండేవాళ్ళు కూడా వచ్చి సంక్రాంతి అంటే సంబరంగా వచ్చి అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. అన్ని ఫ్యామిలీలు కలిసి. దానిలో భాగంగా మా నాన్నగారి కుటుంబం అన్నమాట. వీళ్ళందరూ ఇంచుమించు ఒక 4-5 తరాలు, 4-5 కానీ 3-4 తరాలు పిల్లలు అనమాట వీళ్ళందరూ. మా నాన్నగారాలు, నాన్న తాలూకా వాళ్ళు, అలాగే మా తరము, మా పిల్లల తరము అందరూ అనమాట కలిసి అనుకోకుండా ఇంకా మా చిన్నాన్నలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలందరూ ఇలాగా పండగ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారంట. ఒక 2 డేస్లోనే ఇలాగ అరేంజ్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకుందామని. ఇంకా కొంతమందికి రావాల్సి కూడా ఉంది, వాళ్ళకి తెలియదు అనమాట. దానిలో భాగంగా వాళ్ళందరూ కలిసి ఎంతో 2 రోజుల్లోనే మా పొలంలోనే, అక్కడ నాన్నగారి పొలంలోనే అందరూ కలిసి అదంతా చక్కగా చేసి, అందరూ ఒకే మాట మీద చేసి, వీళ్ళందరూ మా తమ్ముళ్ళు, మా చిన్నాన్నలు, మా పిన్నిలు, ఇంకా మా తమ్ముళ్ళు పిల్లలు, మా మరదళ్ళు, వదినలు, అన్నయ్యలు అందరూ ఉన్నారు ఈ వీడియోలోన. మీరు పూర్తిగా చూడండి వీడియో అంతన్ని. చాలా సందడిగా చేసుకున్నారు. ఇదేంటంటే భోగి రోజు అనమాట. భోగి రోజు భోగి మంటతో ప్రారంభించారు. మొత్తం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పొలం అనమాట. పొలం ఇక్కడ శుభ్రం చేసుకొని ఇక్కడ చేశారు ఈ పండగ. అందరూ అయితే ఇక్కడికి వచ్చారు. మీరు చూశారు కదా, లైన్గా అందరూ కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేసుకుందామని అనుకుంటున్నారు. ఇలాంటి పండగలకి
మనకేమిటంటే దీనివలన మనం తెలుసుకుంటాము. మన పిల్లలు ఉంటారు కదా! ఓహో! మన ఫ్యామిలీ ఇది. మన నాన్నలు ఇలాగుండేవారు. మన తాతలు ఇలాగుండేవారు. అప్పుడు రోజుల కన్నా ఇప్పుడు ఇంకా రోజులు మారాయి కదా! అందరూ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారు ఒకే కుటుంబం అంటే. ఒకప్పుడంటే అప్పుడు రోజులను బట్టి నడుచుకునేవారు. ఇప్పుడైతే మాత్రం అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అలాగే అందరినీ బయట వాళ్ళను కూడా ఆదరించి ఆ విలువలు అవన్నీ తెలుసుకోవాలి అనంటే ఇలాంటి సామూహికంగా పండగ చేసుకునే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడైతే అందరూ గెట్ టుగెదర్ అని పెట్టుకొని పండగనే కాకుండా మామూలు టైంలో ఒక 6 మాసాలకి, 3 మాసాలకి ఒకసారైతే చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంటది. అలాగే కుటుంబం అంతా కలిసి గెట్ టుగెదరు, అలాగే పిల్లలందరూ కలిసి గెట్ టుగెదరు, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిసి గెట్ టుగెదరు అలా కూడా చేసుకుంటున్నారు. ఈ సాంప్రదాయము గ్రాండ్ పేరెంట్స్ గెట్ టుగెదర్ అవి విదేశాల్లో కూడా చేసుకుంటారు. అలాగే మా చిన్నాన్నలు చూడండి ఎంత చక్కగా మా చిన్నాన్న అనమాట. అన్నయ్య అందరూ డ్యాన్సులవి వేసుకొని చాలా చిన్న పిల్లల్లాగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారో చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది కదా! అంటే అలాగే యాక్షన్ చెయ్యాలి. చేస్తే గిఫ్ట్లు ఇస్తారనమాట. మా చిన్నాన్నగారి అబ్బాయి ఎస్‌ఈ చేస్తున్నాడనమాట. ఆ అబ్బాయి ఇదంతా కండక్ట్ చేశాడు. పిల్లలందరి చేత కూడా ఆటలవి ఆడించారు. అలాగే ఆ లేడీస్ చేత కూడా ఆ డాన్సులు అవన్నీ వేయించారు. ఎప్పుడు తెలీదు కదా! అందరూ కలిసి వచ్చారు ఇక్కడికి. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వీళ్ళకి కూడా అలాగే యాక్టింగ్ చేయమని చెప్తున్నారనమాట. ఇలా చేయడం వలన మన పిల్లలకి మనం ఎవరెవరము, ఎక్కడ ఉన్నాము, ఏం చదువుకుంటున్నాము, ఏం జాబ్ చేసుకుంటున్నాము, ఎవరి వల్ల ఎవరికి తెలియాలి అన్నీ తెలుసుకుంటారనమాట మన పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేసుకుంటే. అయితే మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం చేయడము. ఇంకా దీన్ని బట్టి తరువాత కూడా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటివి చెయ్యాలని నేను అనుకుంటున్నాను. చాలా బాగా సందడిగా చేశారు. అలాగే అందరూ వచ్చారు. అయితే ఇది భోగి రోజు చేశారు కదా! భోగి రోజు ఇలాగా గెట్ టుగెదర్ లాగా అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. ఆటలు, పాటలు, అలాగే స్పీచ్లు. నేనైతే ఆ స్పీచ్లు అవన్నీ మీకు పెట్టలేదు. కుర్చీల ఆటలు, పాటల పోటీలు, పిల్లలకి పాటలు, అలాగే గిఫ్ట్లు ఇవ్వడాలు అన్నీ చేశారు. చాలా సందడిగా జరిపించారు. సంక్రాంతి అయితే మాత్రం చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది కదా! ఎప్పుడైనా సరే మనము ఇలాంటి గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్ని తప్పకుండా చూడాలి. అది మనదనే కాదు, వేరే వాళ్ళు చేసుకున్నా సరే చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మనకి ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. ఇది మా నాన్నగారు వాళ్ళ కుటుంబము, గారాల కుటుంబం అందరూ అన్నమాట. వీళ్ళందరూని చాలా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేశారు అందరూని. ఇది భోగి రోజు చేసుకున్నారు. అలాగే మాకు సంక్రాంతి కూడా ఉంటుంది. సంక్రాంతి రోజు కూడా ఇలాగే ముత్తైదువులందరూ కలిసి తాంబూలాలు ఇచ్చుకొని, నేను పెట్టాను కదా లాస్ట్ ఇయర్ వీడియో, చెరువు అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి అందరూ కలిసి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి అక్కడి నుంచి నీరు అంటే వాటర్ తెచ్చి వంటలు చేసి పెద్దలందరికీ పెడతారనమాట. చాలా సంతోషంగా సందడిగా. అలాగే కనుమ రోజు కూడా మళ్ళీ అందరూ కలిసి చేసుకున్నారు. ఇదైతే నేను ఓన్లీ ఒక్క భోగి రోజు చేసుకునే ఇవి సరదాలే ఇవి నేను మీకు చూపిస్తున్నాను. చాలా సందడిగా చేసుకున్నారు అందరూని, ఎంతో హ్యాపీగాని. మళ్ళీ ఎవరు పెద్దోళ్ళు కూడా డాన్సులు వేయము అని అంటే పిల్లలందరూ వచ్చి ఎలాగైనా వెయ్యాలి అని. అంటే మనకి ఎన్ని బాధలున్నా ఆ టైంలోన అక్కడ ఉండే ఆ కొంచెం టైంలోనైనా ఎంతో హ్యాపీగా ఉంటాం కదా అందరితో కలిసిపోయి. అప్పుడు ఏ మనస్పర్ధలున్నా ఏవి గుర్తురావు. అక్కడికి వస్తే ఇంకా మనసు సంతోషంతో నిండిపోయి అందరితో కలిసిపోయి ఆనందంగా ఉండాలని అనిపిస్తుంది. మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో ఇలా గెట్ టుగెదర్ లాగా ఇలాంటి పండగ ఏర్పాటు చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ముందు ముందు కూడా మా తమ్ముళ్ళు, మా చిన్నాన్నలు అందరూ చాలా బాగా చేస్తారు ఇలాంటి కార్యక్రమాలన్నీ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరము కలిసిమెలిసి ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి, ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. అప్పుడే మనకి హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుంది. అయితే 4 రోజుల పండగ, భోగి పండగ, కనుమ, ముక్కనుమ, ఈ 4 రోజులు కూడా ఎంతో సంతోషంగా మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలోనైతే చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.